హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. ఇంత మంచి 3 ల్యాక్ వ్యూస్ వచ్చేసాయి షార్ట్స్తో కలిపి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ ఇట్లా వచ్చేసి తెలుగులో ఎంకరేజ్ చేయొచ్చు. ఎందుకంటే సార్ మజాకవుతుందా? దానిలో లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఇన్స్టాల్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. ఓకే, సో ఈరోజు మన టాపిక్, అవును ఏం టాపిక్ గురించి మాట్లాడుకున్నాం అనుకున్నా, మర్చిపోయినా. ఫరెవర్ ఆర్డర్ అంటే ఏందో మీకు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ స్టార్ట్. ఓకే, సో గైస్ నీకు ఒక కథ లెక్క చెప్తా. ఓకే, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ అనుకుందాం. ఓకే, 700 లాగా దగ్గర నడుస్తుంది. ఓకే, కానీ నీ పాయింట్ ఆఫ్ ఏంటంటే 700 కన్నా కింద పడిపోతుందని నీ థాట్. ఓకే, కానీ నువ్వు 700 దగ్గర కొనాలనుకుంటలేవు, ఇంకా కొంచెం పైకి వచ్చినప్పుడు కొందాము, 730 దగ్గర కొందాం అనుకుంటున్నావు. నువ్వు ఒకవేళ లిమిట్ ఆర్డర్ పెట్టినావు అనుకో, అది ఏమవుతుంది తెలుసా? ఈరోజు 330 అయిపోగానే నీ ఆర్డర్ ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. అంటే నువ్వు పెట్టిన ఆర్డర్ నెక్స్ట్ డే కంటిన్యూ కాదు. లిమిట్ ఆర్డర్ గుర్తుపెట్టుకో. నువ్వు ఆప్షన్స్ అన్నా పెట్టుకో. నిఫ్టీలో ఆప్షన్స్ వీక్లీ ఎక్స్పైర్ కదా, నువ్వు లిమిట్ ఆర్డర్ పెట్టు. ఆ డే ఆ ప్రైస్కి మూవ్ అయితే ట్రిగర్ అయిపోతుంది అనమాట. కానీ నెక్స్ట్ డే దాకా, ఎల్లుండి దాకా రావు. సో ఫరెవర్ ఆర్డర్ ఏం చేస్తా అంటే ఒక సంవత్సరం దాకా, సంవత్సరం దాకా కాదు, ఎక్స్పైర్ దాకా ఎండ్ అయిపోతుంది. కానీ ఒకవేళ ఎక్స్పైరీ సంవత్సరం దాకా ఉందనుకోండి, ప్లస్ నువ్వు లిమిట్ ఆర్డర్ పెడదాం అనుకుంటున్నావు, ఈ సంవత్సరం లోపల ఎప్పుడన్నా స్టేట్ బ్యాంక్ 730కి వచ్చిందంటే నువ్వు సెల్ చేసేయి, షార్ట్ చేసేయి. కరెక్ట్ 730 షార్ట్ అయిపోతుంది. ఇంకా అది ఎక్కడ కింద పోయినా మనం ప్రాఫిట్ ఇష్టం వచ్చినట్టు బుక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎట్లనో మీకు చూపిస్తాను. ఓకే, నిఫ్టీ ఎగ్జాంపుల్ తోటి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనము tv.dan.co ఓపెన్ చేసుకున్నాం. దాంట్లో మనము ఏదో ఒక ర్యాండమ్ స్ట్రైక్ ప్రైస్ ఓపెన్ చేసుకున్నాం. నిఫ్టీ బ్యాంక్ ఓపెన్ అయిందా? అవ్వండి, నిఫ్టీ బేటా నిఫ్టీ బ్యాంక్ ఎందుకు ఓపెన్ అయింది? అవ్వండి నిఫ్టీ. అరే ఏమైంది నిఫ్టీ? చలో నిఫ్టీ 50. ఓకే, ఆప్షన్ చైన్ ఈరోజు ఎక్స్పైర్ అయిపోయింది, బట్ స్టిల్ ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడున్నావు. ఓకే, నేను కాంటే రీప్లే చేసి చూపిస్తాను. ఓకే, 30 minutes టైం ఫ్రేమ్. ఈరోజు కాంటే ఇది నిన్న ఏడుంది, ఫిఫ్త్ ఇది. చలో 5th ఇది. ఓకే, ఇక్కడ 5th. ఓకే, నువ్వు మార్కెట్ కింద పోతుందని నీకు అర్థమైపోయింది, సెల్ చేద్దాం అనుకుంటున్నావు, ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం అనుకుంటున్నావు. సో కిందికి పోతే నీకు డబ్బులు వస్తాయి. సో కానీ నీ పాయింట్ ఏంది? అరే ఈడ సెల్ కాకుండా ఇక్కడ కొంచెం 117 దగ్గర సేల్ చేస్తే నాకు ఇంకా డబ్బులు వస్తాయి కదా అనుకుంటావు. కానీ నువ్వు ఈ స్పెసిఫిక్ డే 5th రోజు ఒకవేళ లిమిట్ ఆర్డర్ పెట్టినావు అనుకో, 119 దగ్గర సెల్ ట్రిగర్ అంటే ట్రిగర్ కాదు, ఎందుకంటే నెక్స్ట్ డే రోజు వచ్చింది ఆడికి. ఓకే, ఆ రోజు అసలు ట్రిగరే కావాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రీప్లై చేసి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, రీప్లై అని కొట్టిన తర్వాత 30 minutes క్యాండిల్ ఇక్కడ కదా, ఇక్కడ పెడతా. కొంచెం ముందు కొనిద్దాం. 9:15. ఇది 9:15 క్యాండిల్. ఓకే, బ్యాక్ ఎట్లా పోతారు? సరే మళ్ళీ బ్యాక్ పోదాం. ఈ రీప్లే చాలా మంచిగా ఉంటుంది గైస్, మీరు వాడండి, మీకు మస్తు అనిపిస్తుంది. ఓకే, సో వేరే ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఒక క్యాండిల్ ఎండ్. ఓకే, ఇది 3:15 క్యాండిల్. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ నీకు రేపు కూడా కిందికి పోతావు అనిపించింది, ఆప్షన్ సెల్లింగ్ చేసినావు. ఓకే, సో నువ్వు ఏం చేయాలి? లిమిట్ ఆర్డర్ పెట్టాలి. కానీ ఈ డే రోజు లిమిట్ ట్రిగర్ అవ్వాలి కదా, నెక్స్ట్ డే రోజు ట్రిగర్ అవుతుంది. కానీ నువ్వు ఈ రోజు నువ్వు అనుకున్నావు మార్నింగ్ రోజు ట్రిగర్ అవ్వచ్చు. సో అప్పుడు ఏం చేయాలంటే కామ్గా ఇక్కడికి వచ్చేసేయాలి. ఇదేంటి 23,600 కదా, 23,600 కాల్ దగ్గర ఆప్షన్ చైన్కి వెళ్ళిపోవాలి. ఆప్షన్ చైన్ 23,600 దగ్గర ఈ 3 dots క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫరెవర్ ఆర్డర్ వస్తుంది. మనం ఏమనుకున్నాము, ఇక్కడ నుంచి
సమ్వేర్ అరౌండ్ 130 దగ్గరకు వచ్చినప్పుడు నేను ట్రిగర్ అవ్వాలనుకుంటున్నా. ఓకే, సో నువ్వు ఏం చేయాలంటే సింగిల్ ఆర్డర్ 113 దగ్గర ట్రిగర్ చేసుకోవాలి. 114 నార్మల్ సెట్ ఫర్వర్డ్. ఇది క్లిక్ చేసినావు అనుకో ఆటోమేటిక్గా నీకు అక్కడ క్రియేట్ అయిపోతుంది. ఇది ఎనీ డేస్ అయినా అక్కడికి రీచ్ అయింది అనుకోండి ట్రిగర్ అయిపోతుంది. ఇది పడిపోతుంది అనమాట, అంటే నీకు ఎక్కడికి పోదు, ఇది ఎక్స్పైర్ కాదు. లిమిట్ ఆర్డర్ ఎక్స్పైర్ అవుతుంది కానీ ఫర్ ఎవర్ ఆర్డర్ ఎక్స్పైర్ కాదు. క్లిక్ చేసినావు అనుకో నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తావా రబ్బక్ మన క్యాండిల్ రాగానే ఇక 130 ఈడుంది, ఈడే ట్రిగర్ అయిపోతుంది అనమాట. ట్రిగర్ అయిపోగానే ఒక్కటే క్యాండిల్ నీకు ప్రాఫిట్ వచ్చేస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా, అది ఫర్ ఎవర్ ఆర్డర్. సో ఎప్పుడన్నా మీకు ఒక ముందు చూపు ఉందనుకోండి, సో ముందు నుంచి మీరు లిమిట్ ఆర్డర్ పెడదాం అనుకుంటున్నారు కానీ అది ఇప్పటికని కాదు, రేపు ఎల్లుండికి దానికి అనుకోండి. సో టుడేనే మీరు ఆ లిమిట్ అనుకో లిమిట్ ఆర్డర్ పెట్టేసుకోండి నార్మల్. బట్ ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఎప్పుడైతుందంటే మనము ఇట్లా స్టేట్ బ్యాంక్ లేకపోతే ఈ వీటిలో చేసేటప్పుడు 1 మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి చాలా రోజుల ముందు చూపు చూస్తాం అనమాట. సో స్టాక్ ఆప్షన్స్ పనికి వస్తాయి అనమాట. మీరు ఫర్ ఎవర్ ఆర్డర్ పెట్టేశారనుకోండి, ఇగో 767 రాగానే ట్రిగర్ అయిపోయి సెల్ ఆర్డర్ రాగానే ఆర్డర్ ట్రిగర్, లేకపోతే కిందికి వచ్చింది 749 దగ్గర రాగానే ట్రిగర్ కాగానే ఇది ట్రిగర్ అయిపోతుంది అనమాట. అది ఎన్ని డేస్ అయినా పోనీ ఇష్టం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 738 పెట్టినాం అనుకో అవుతుంది. ఒక 1 మంత్ తర్వాత కిందికి వచ్చినప్పుడు ట్రిగర్ అవుతుంది, ట్రిగర్ పైకి పోయి డబ్బులు వస్తుంది. సో దట్ ఈస్ ఫర్ ఎవర్ ఆర్డర్ గైస్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే కమెంట్లో నాకు అడగండి క్వశ్చన్స్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. తెలుగు ట్రేడర్ని ఎంకరేజ్ చెయ్యండి బాబోయ్. దెబ్బ బాయ్ బాయ్.